అమరావతి రాజధాని నిర్మాణం అనే దాంతో పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది తప్ప రాజధాని నిర్మాణ పనులు అయితే జరగట్లేదు అనేది కొంత ప్రచారం. అందులో వాస్తవం ఎంత చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇది ఒక బంగారు బాతు. ఈ అమరావతి అనేది ప్రజలు నమ్మండి, నా మాటగా నమ్మండి. నేను ఒక రైతునే. నేను ఎన్నాలంటే నేను విజయసాయి రెడ్డి లాగనో లేకపోతే పేరు నాని లాగనో కొడాల నానికి లాగనో చెప్పట్లా. నేను వాస్తవం చెబుతున్నా. ఇది ఒక బంగారు బాతు. ఇది టైం పట్టిద్ది అంతే తప్ప నీకు ఎమ్మటే కావాలంటే అన్నం అన్నం అరిగిద్దా? అరగదు కదా. వాస్తవాలు తెలుసుకోమంటున్నా నేను చెప్పేది. వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని ఎవరు మాట్లాడినా సరే. అంతేగాని అనవసరంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ మీద బురద అంటం కాదు. వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా? ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చెబుతున్నాను, కాంగ్రెస్ వాదిగా కూడా. లేకపోతే చెప్పాల్సినంత అవసరం నాకు లేదుగా. చూడమనండి, వచ్చి రాజధానిలో వాళ్ళు వచ్చి 4 రోజులు నేను తిప్పుతా రమ్మనమానండి. వాళ్ళు మొత్తం అంతా జంగిల్ చేసిన రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారండి. చెప్పాలంటే ఒక మాటలో. మీరు జంగిల్ అంటున్నారు, జంగిల్ రాజా ప్రభుత్వం నడుస్తున్నారు, పక్క వైసీపీ చెప్పింది. ఏది జంగిల్ అంటే ఏదంటారు? వైసీపీ జంగిల్ రాజా ప్రభుత్వం. నేనే చెప్తున్నాను. నేను కాంగ్రెస్, ఇప్పుడు రాజశేఖర అభిమాని నేనే చెప్తున్నా. జంగిల్ చేసింది వాళ్ళు, నానా బడ్జెట్ చేసింది వాళ్ళు, తారు రోడ్లు పగలగొట్టింది వాళ్ళు, ఎక్కడక్కడ గుల్లగొల్ల చేసింది వాళ్ళు ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు. ఎవడు చేశాడండి ఇక్కడ? రాజధానిలో ఒక్క ఇటుక పెట్టాడా? 3 రాజధానులని ప్రగల్భాలు పలికాడు. మళ్ళీ ఏం చెబుతాడు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని కావాలన్నాడు. మరి రాజధాని అవసరం లేనివాడు ఆ రోజు ఎందుకు చెప్పావు? 3 రాజధానులు ఎందుకు పెట్టావు నువ్వు? నీకు దగ్గర ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉండేది ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు. నిన్నగా మనం చెబుతున్నావు ఎక్కడ వైజాగ్లో. ఏం చెప్తున్నా? ఇంకా కళ్ళు ముచ్చుకొని కథ తెలిసే 3 సంవత్సరాలు అయ్యిద్ది, నేను రాగానే ₹1 కోటి ఇస్తాను అంటున్నావు. అంత మంగళ ఏ కోట్లు ఇచ్చావు బాబు నువ్వు? వైజాగ్లో జరిగిన దానికి ఇచ్చావా నువ్వు? పాలిమర్స్ దాంట్లో ఇచ్చావు నువ్వు, వాళ్ళకి ఇస్తానన్నావు, పోయావు. మరి అట్టే విజయవాడ భవానీపురం మునిగింది, వచ్చి చెప్పావు, ఇచ్చావా? ఎక్కడ నువ్వు ఒక పైసా ఇయ్యకపోగా నువ్వు బురదలుతుంటావు పని చేసే వాళ్ళ దగ్గర. ఈయన మాత్రం విజయనగరంలో అయినానండి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటి వాడు. ఆయన చెప్పాలంటే ఒక మాటలో ఏదో మనం ఒట్టి మాటలు మాట్లాడుకోవడం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన చేసిన అరాచకానికి ప్రతి వ్యవస్థనే నాశనం చేశాడు. ఒక్క వ్యవస్థ కూడా బాగులేదు. ఈయన చేసిన అరాచకం గాడిలో పెడతానికి ఆయనకి 2 సంవత్సరాలు పడింది. ఇంతవరకు ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పడలా. ఇవాళ గుంటూరు జిల్లా రాజధాని కాబట్టి గాడిలో పడింది, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో. ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పెడుతున్నాడు. ఆయన ఎంత తెలివిగలడు, మేధావి కాబట్టి ఘాట్లో పడుతున్నాయి. అంతేగాని మనం అనుకున్నట్టు జరిగితే. ఇప్పుడు ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక కొత్త ప్రపోజల్ చెప్పారు, మావిగన్ అని చెప్పి. దాని మీద ఎలా స్పందిస్తారు? మావిగన్ అంటే 4 అర్థాలు వస్తాయండి. ఆయన చెప్పుకుంటే సరిపోయింది. మావిగన్ అంటే బందరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది సరిపోయింది. మావిగన్ అంటే ఏంది? గన్ అంటే ఆయనే, గన్ అంటే ఆయనదే పేరు. మరి మావి గన్ అంటే మరి మా అంటే రకరకాల అర్థాలు వస్తాయి సార్. అవి టీవీ అర్థాలు వస్తాయండి. అవి టీవీ ముఖంగా చెప్పే కాదు, జనాలు తెలియాలి. ఒకే చోట రాజధాని పెట్టి అక్కడే చేయడం కాదు, విస్తరించాలి కదా అని వాళ్ళు చెప్తారు. అందుకే ఒకే చోట కాకుండా ఇదంతా హైవే రూట్ ఉంది, పోర్ట్ సిటీ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ ఉంది, డెవలప్మెంట్ ఏరియా గుంటూరు ఉంది. అలా 3 ఏరియా కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది జగన్ మావిగానే చెప్తారు. దాని మీద ఒక స్థానిక రైతుగా, అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు సిఆర్డీఏ ఎంతవరకు విస్తరించిందో తెలుసా జగన్కి? చెప్పానండి. ఊరకు చెప్పడం కాదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మీద ఊరకు చూసి చదవటం కాదండి. అసలు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాకు అద్దులు ఎక్కడ తెలుసా ఆయనకి? కృష్ణా జిల్లాకు అద్దులు ఎక్కడ తెలుసా? 13 జిల్లాల అద్దులు తెలుసా ఆయనకి? 5 సంవత్సరాలు సీఎం. ఆయన సీఎం చేస్తే ఎవడికి కావాలి? ఆయన ఎవడన్నా రాసిస్తేనే ఆయన చదివేది. నాకు మళ్ళీ చెప్పాను మనం టకటగా అద్దులు చెప్పాను, మన జిల్లాలో అద్దులు 13 జిల్లాలకు అద్దులు చెప్పాను మనండి. ఏం తెలియని ఆయన రోడ్డు ఎంపటి 2 బిల్డింగ్లు కడితే అయిపోయిందండి. నీ ఇల్లు నువ్వెందుకు ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నా? అక్కడ ఎవరో యామారెడ్డి గారు ఇస్తే కట్టావు నువ్వు. ఆయన ఎందుకు కట్టావు అంటున్నా? ఇది మరి మెయిన్ రోడ్డు ఏమంటే కట్టపోయా? హైవే ఏమంటే కట్టుకోపోయావండి నువ్వు? హైవే ఏమంటే నీ బిల్డింగ్ ఉండడానికి ఇల్లేదు. అదే హైవే ఏమంటే రాజధాని బిల్డింగ్లు మొత్తం హైవే ఏమంటే ఆడొక బిల్డింగ్ కడితే రాజధాని అయిపోయింది. అది రాజధాని అంటే సెక్రటరియట్ ఉండాలి, అంతేనా? అసెంబ్లీ ఉండాలి, మరి అన్నీ ఉండాలి కదా, హైకోర్టు ఉండాలి. మరి ఇవన్నీ ఉంటేనే రాజధాని అయింది. అంతేగాని ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నామండి, కిచెన్ ఉండాలా, లెట్రిన్ బాత్రూమ్లు ఉండాలా? మరి లెట్రిన్ బాత్రూమ్ గుంటూరులో కట్టి, కిచెన్ ఏమన్నా కానీ బెదవాడలో కట్టి, ఇల్లు ఏమన్నా కానీ ఎలగపూడిలో కడితే అది ఇల్లు అంటారు దాన్ని. మరి ఎందుకు తెలియదు నీకు ఇవన్నీ? ముఖ్యమంత్రి చేసావే, సామాన్య మానవుడు కాదు నువ్వు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, రాష్ట్రానికి అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు నువ్వు. నువ్వెందుకు మా అవివేకం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సరిగా మాట్లాడుతూ నేర్చుకో, అంతేనా?
నిన్న ఆయన విజయ్ ఉన్నాడు, ఉమ్. స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. అవును. అది నైతిక విలువలు అంటే అయ్యి, రాజకీయంగా రాజకీయ విలువలు నైతిక విలువలు అంటే అయ్యి. అంతేగాని కక్ష ధోరణి చర్యలతోటి చంద్రబాబు నాయుడు కమ్మోడే, నేను కమ్మోడు ఏదో చేస్తాడని నువ్వు అన్నావు, నేనంటా రెడ్లు ఏదో చేస్తాను, సరిపోయిద్దా? అందరం మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దొరలు ఉంటారు, దొంగ ఉంటారు పార్టీల తర్వాత. అసలు నువ్వు దేనికి వచ్చినా కానీ 1000 మందిని 2,000 మందిని ఎంబడి పెట్టుకొచ్చుకొని సీఎం జై సీఎం 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 అని అనిపించుకుని సరిపోయిద్దా? జనాలు ఓట్లు వేయాలి. ఇలా నిన్న అదే మరి అనిత, హోమ్ మినిస్టర్ అనితను అంతే. మరి లోకేష్ ఇద్దరు వెళ్ళారు వైజాగ్. అవును. వాళ్ళ దగ్గర ఎవరన్నా మాట్లాడారా? లేదు. ఒక పద్ధతి, ఒక కంట్రోల్ ఉండాలి పార్టీ అన్న తర్వాత. మనం మాట చెబితే ఆగాలి, ఆగితేనే మనం పెత్తనం చేయాలి. కానీ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడినప్పుడు మనం పెత్తనం చేసేది ఏంటండి? తప్పు కదా. తప్పుగా ఇంకొకళ్ళు విమర్శించకూడదు. సరే, ఎందుకు అంటే ఈ పదం నేను అనకూడదు, వాళ్ళు బయట ప్రచారం చేస్తానికి అంటున్నా. ఎందుకు పదే ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గం రాజధాని, కమ్మ రాజధాని అనేది ఎందుకు ఇంకా వాళ్ళ మైండ్లో ఇంకా అదే ఫిక్స్ అయి ఉందంట? అదే ఫిక్స్ అయ్యి ఉంది. ఎందుకుందంటారా? ఎందుకంత బలమైన కాలేజీ పెట్టారు, దానికి అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి పేరు తీపిచ్చాడు ఈయన వచ్చి. అట్టే ఎస్ఆర్ఎం పెట్టారు, దానికి తీసి చెప్తాడు. బస్సుల మీద కూడా అమరావతి పేరు వేయడానికి వెళ్ళలేదు, తీసేయండి అని మొత్తం తీసేచ్చాడు. జంగిల్ నువ్వు చేసావు. అమరావతి పేరు పెడితే నీకేంటి నొప్పి, నీకేంటి ఇది నీదేం కాదుగా. ఒక రాష్ట్రానికి రాజధాని అది. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పోతావయ్యా, రేపు ఇంకొకటి వస్తాడు. ఎల్లకాలం నువ్వేనైంది. నెహ్రూ గారు పరిపాలించాడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించాడు, ఇందిరాగాంధీ గారు పరిపాలించాడు, మోడీ గారు పరిపాలిస్తున్నాడు. అట్టే ఎన్టీఆర్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ నువ్వు వచ్చావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంతేగాని ఇది ఒక్కటి శాశ్వతం కాదే. ఇది రాజకీయం అనేది నీ ఒక్కడింట్లో ఉండదు, నా ఒక్కడింట్లో ఉండదు. ఎవడు చేసే పని వాడు చేస్తూ ఉండాలి. బండి చక్రంలా డొల్లుపోతూ ఉండదు. ఇది రాష్ట్రం, మన సొంత ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు. సార్, ఇప్పుడు ఇది సంబంధించి ఏదైతే చూస్తే అమరావతి ప్రాంతంలో 2వ విడత భూసేకరణ, 3వ విడత భూసేకరణ, భూ సమీకరణకి వెళ్తామని చెప్పి నాన్నగారు చెప్తారు. దాని మీద రైతుల్లో కొంత గందరగోళం ఉన్నారనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఫస్ట్లో గందరగోళం ఉన్న మాట వాస్తవం అండి. మీరు మాట్లాడిన మాట వాస్తవేను. ఫస్ట్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ల నాడు తీసుకొని ఇక్కడ ఏమి డెవలప్ చేయకుండా అటు వెళ్తానని చెప్పి రైతులకి ఉన్నమాట వాస్తవం. ఇప్పుడే తీసుకొని 12 నెలలు అవుతుంది, మాకే ఇంతవరకు అది కూడా నేనే మాట్లాడానండి, ఎవరో కాదు, నేనే మాట్లాడా. నేను మాట్లాడితే నన్ను తీసుకెళ్లి నాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ మాట్లాడా నేను. అప్పుడు మా అపోహ ఏంటంటే, మళ్ళీ తీసుకుంటున్నాడు కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ మరి రైతులు అమ్ముకోవాలి కదా, వీళ్ళు మరి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి ఇక్కడ ఏమో రేట్లు లేవు, 3 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళేనండి అప్పుడు గజం. మరి ఇట్లయిద్ది అని అనుకొని కొద్దిగా బెబ్బేలు పడ్డారు రైతులు. ఇప్పుడు అది కూడా లేదండి, తీసుకోమంటున్నాం. ఇప్పుడు రైతులు మొత్తం తీసుకోమంటున్నారు. నేను కూడా తీసుకోమనే చెప్పాను, మొన్న కూడా టీవీ ముఖంగా చెప్పేసా, తీసుకోండి, ఇబ్బంది లేదు, ఎంత పొలమైన తీసుకోండి, ఎవరికి కావాలి, మాది డెవలప్ చేస్తున్నారు కదా, మా డెవలప్ ఆగినప్పుడు మాట్లాడతామని చెప్పారు. అది అంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగలేదు, 2వ ఫేజ్కి మీరు 2వ ఫేజ్ భూములు ఎలా అడుగుతారని చెప్పి కొన్ని గ్రామాల రైతులు అడుగుతారు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఏమంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న న్యాయం జరుగుతుంది కదండి, ఇప్పుడు జరగలేదు.